హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్‌లో కోకోనట్ మిల్క్‌తో బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం కోకోనట్‌ని అయితే ఫ్రెష్‌గా తీసుకొని ముక్కలుగా అయితే కట్ చేద్దాము. ఇవన్నీ అయితే మిక్సీ జార్‌లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మనమైతే మిక్సీ పట్టుకుందాం పేస్ట్ లాగా. ఇంకో గిన్నెలోకి అయితే తీసుకొని మిల్క్‌ని అయితే సెపరేట్ చేద్దాము. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకొని ఆయిల్ వేద్దాము. స్పైస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేద్దాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ రైస్‌కి 4 గ్లాసెస్ ఆఫ్ మనం కోకోనట్ మిల్క్‌ని అయితే తీసేసుకొని ఇందులో వేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకైతే కొంచెం సాల్ట్‌ని కూడా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేద్దాం. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్‌ని అయితే ఇందులోకి యాడ్ చేసేసి మిక్స్ చేద్దాం. కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మనమైతే హై ఫ్లేమ్‌లో అయితే హాఫ్‌గా మూత పెట్టేసుకుందాము. కొంచెం వాటర్ అంతా అయిపోయిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో పెడదాం. అంతే ఎంతో టేస్టీ అయిన కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయింది.